ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ప్రతిరోజు యోగ వాసిష్టము అనే గ్రంథంలోని విషయాలను తెలుసుకుంటున్నాము. అందులో ప్రస్తుతం స్థితి ప్రకరణంలోని 2వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. ఇప్పుడు 3 భౌతికం కల్పితం అందులోని తెలుసుకుందాం. ఓ రామచంద్ర, వింటున్నావుగా, మన శుక్రాచార్యుడు తండ్రి బృహమర్షి ఎదుటనే ఉండి పై విధంగా చింతన చేయుచుండగా అనేక వేల సంవత్సరములు గడిచిపోయాయి. అతని దృష్టి ఎక్కడెక్కడో సంచరిస్తోంది కదా. చాలా కాలమైన తర్వాత అతని భౌతిక దేహం వాయువు, ధూళి, కీటకములు మొదలైన వాటిచే శిథిలం కావించబడి నేల కూలింది. కానీ చంచలమగు అతని మనస్సు మాత్రం వనములోని లేడిలాగా అనేక చిత్ర విచిత్ర దశలను పొందుచూ పరిభ్రమిస్తూనే ఉన్నది. అది భోగముల అనుభవమునకు అరులు చాచుచు అనేక ఆకర్షణ వికర్షణలు పొందుచు అలసిపోయి ఉన్నది. ఒక చక్రంలో చిక్కుకున్న పదార్థంలాగా జనన మరణములు ఊర్ధ్వ అధోలోకములు మోసి మోసి చివరికి ఒకానొక ఉపాధితో సమంగా నది తీరం చేరి తపోనిష్టచే విశ్రాంతి పొందుతోంది. తపస్సు ఉత్తమమైన మనోశాంతిని ప్రసాదించగలదు కదా. ఆహా, ఒక లోభి ధన సంపదల కొరకై పరుగులు తీస్తూ ఉంటాడు చూచావా. మన శుక్రుడు కూడా మనోసంకల్ప మార్గంలో హుటాహుటిగా ప్రయాణాలు చేస్తూ తన శుక్రాచార్య ఉపాధిని విస్మరించాడు. తుచ్చము వివిధ వృత్తాంత సంకల్పితము అయిన సంసార దశలను పొందాడు. అట్లు పొందినదంతా అత్యంత దృఢమైన దృష్టితో అనుభవించాడు. శుక్రుని భౌతిక దేహం భృగువు యొక్క ఆశ్రమంలో సూర్యతాపమునకు ఎంతగానో శుష్కించింది. చర్మం మాత్రం మిగిలిందా అని అనిపిస్తోంది. ఆ దేహం యొక్క రంధ్రముల నుండి గాలి ప్రసరించుచున్నప్పుడు సీతార్క ధ్వని వినిపిస్తూ ఉన్నది. అభిమానము, దుఃఖము మొదలైనవి కల్పించుకొని అనుభవిస్తూ ఆ శరీరంలో ఉండే జీవుడు ఇప్పుడు ఆ శరీరం నందు దృష్టి కలిగి లేడు కదా. అభిమానం, దుఃఖం లేకపోవటం ఎంత ఆహ్లాదమైన విషయం అనే అర్థం వచ్చే ఈలపాట ఏదో ఈ శరీరం పాడుచున్నదా అని వినేవారికి అనిపిస్తోంది. ఆ శరీరపు తెల్లటి దంతములు చూస్తే ఈ దీనమైన మనస్సు సంసారారణ్యంలో ఎంతటి మూర్ఖురాలై సంచరిస్తోంది అని మనస్సును చూచి ఎగతాళి చేస్తున్నట్లున్నది. జన్మరహిత ప్రదేశంలో ఉండే నూతులను గుర్తు చేస్తున్న ఈ శరీరం యొక్క ముక్కుపుటములు, లోతు కళ్ళు మానవాళిని ఉద్దేశించి, ఓ జనులారా, స్వభావపరంగానే శూన్యరూపమగు ఈ జగత్తు యొక్క అసద్రూపమును ఇప్పటికైనా మమ్ములను చూచైనా గ్రహించండి, వివేకం పొందండి, మూర్ఖులై మోహపరవశులు కాకండి అని బోధిస్తున్నట్లు అనిపిస్తోంది. ఆ శుక్రుని దేహం మొట్టమొదట సూర్యకాంతిచే ఎండిపోయింది. ఆ తర్వాత వర్షజలముచే తడుపబడింది. వర్షజల బిందువులచే మిలమిలలాడుచున్న ఆ చర్మమాత్ర శరీరం బంధురూపములగు తన యొక్క అనేక పూర్వ శరీరముల సంబంధములను తలుచుకుంటూ అవి వస్తున్నందుకు పోతున్నందుకు ఆనందోల్లాసము చేతను లేక దుఃఖాతిశయం చేతను బాష్పములు రాల్చుచున్నదా అని అనిపిస్తోంది. ఆ విధంగా వర్షంలో తడుస్తూ శీతల వాయువులచే స్పృశించబడుచు ఎండకు ఎండుచూ పడి ఉన్నది. ఆ దగ్గరలోని కొండల మీద నుంచి గాలికి ఎగిరిన ధూళి ఆ శరీరమును కప్పివేస్తూ ఉంది. మరల వర్షజలం ఆ ధూళిని తొలగించి వేస్తూ ఉంది. ఫలితంగా చిత్రమైన ధూళి పొరలు ఆ శరీరంపై ఏర్పడ్డాయి. ఆ పొరలు ఒక పాపదూషితుని హృదయంలో పేర్కొని ఉండే అల్ప తుచ్ఛ ఆశయ పరంపరలను గుర్తు చేస్తున్నాయి. మరొకసారి ఎండగాలి వేగంగా ఆ శరీరమును తాకుతుంటే ఏదో శబ్దం చేస్తూ అది ఎండు కట్టెవలే ఉండేది. ఇంతలోనే శరీర రంధ్రముల ద్వారా ప్రసరించు ఆ గాలి చేయు శబ్దము ఓంకార నినాదం చేయుచున్నది కాబోలు అని భావింపచేస్తోంది. శుష్కించినట్టి వంకర టింకర ప్రేగులను ఆ శరీరము వీణగా మలుచుకొని గానం చేస్తూ ప్రాణులను భయపెట్టుచున్నట్టున్నది. లేదా ఆ గానంచే వనలక్ష్మిని సంతోషింపచేసే ప్రయత్నంలో ఉన్నట్లున్నది.
భృగు మహర్షి తపస్సు చేస్తున్న ఆ పుణ్యాశ్రమ ప్రదేశం రాగద్వేష రహితము. అతని తప ప్రభావం ఆ పరిసరమంతా వ్యాపించి ఉన్నది. ఆ కారణం చేత శుక్రుని దేహమును మృగములు గాని పక్షులు గాని సూక్ష్మ కీటకములు గాని భక్షించుట జరగనే లేదు. ఈ శరీరం ఇక్కడ ఇట్లు ఉండగానే శుక్రుడు తన మరో కల్పిత శరీరంతో యమనియమాదులు ఆశ్రయిస్తూ సమంగా నదీ తీరంలో ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. వాయువుచే శుష్కించిన అతని శుక్రదేహం యథాతథంగా శిలపై చిరకాలంగా పొర్లుతూ ఉండిపోయింది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు భౌతికం కల్పితం అంటే అక్కడ ఆ శుక్రాచార్యుని యొక్క భౌతిక దేహము ఎలా ఉంది, తను అది అలా ఉండగానే కల్పిత దేహంతో ఎలా తపస్సు పూనుకున్నాడు, తపస్సులో ఉండిపోయాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. తర్వాత అంశం 4 స్వయంకృతం. ఆ విధంగా శుక్రుని దేహం ఎండకు ఎండుచూ వానకు తడుస్తూ ఉండగా చాలా కాలం గడిచిపోయింది కదా. ఒకరోజు మహాత్ముడు భృగు మహర్షి పరమాత్మవ బోధకమగు నిర్వికల్ప సమాధి నుండి లేచాడు. ఎదురుగా కుమారుని కోసం చూచాడు. అతడు కనిపించలేదు. ఇది ఏమిటి? వినయముతో నమ్రతతో సర్వగుణ సంపన్నుడైన నా కుమారుడు ఎప్పుడూ ఇక్కడే ఉండేవాడు కదా, ఇప్పుడు కనబడలేం అని కాస్త విచలితుడైనాడు. ఆశ్రమం నుండి బయటకు వచ్చి అటు ఇటు చూచాడు. అభాగ్యమా అన్నట్లు ఒక గండశిలపై కేవలం తన కుమారుని భౌతిక దేహం మాత్రం కనిపించింది. అమృత శరీరం మూర్తివంతమైన దారిద్ర్యం వల్ల శుష్కించి ఉన్నది. ఆ దేహం యొక్క రంధ్రములందు తిత్తిరి పక్షులు గూళ్ళు కట్టుకొని ఉన్నాయి. శుష్కించిన ప్రేగులు గల అతని పొట్ట భాగం యొక్క ముడతలలో కప్పపిల్లలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. కనురెప్ప చుట్టూ క్రిమి కీటకాదులు తమ పిల్ల పాపలతో కాపురం చేస్తున్నాయి. వీటి నుండి ఇంకా ఇంకెన్నో కీటకములు ఉత్పన్నమై అభివృద్ధి పొందుతున్నాయి. పార్శ్వం వైపు ఎముకల మధ్య పట్టుపురుగులు గూళ్ళు కట్టుకొని విస్తరింపజేస్తున్నాయి. జలధారలతో ధూళియుక్తమైన ప్రేగులు శుష్కించిన ఎముకలను మాలగా ధరించినట్లు అనిపిస్తున్నాయి. ఆ ప్రేగులలోని పొరలు జన్మజన్మలుగా జీవుని యందు పేరుకొని ఉండే వాసనలను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ముఖం తెల్లగా పాలిపోయింది. ముక్కు గోడకు దిగగొట్టిన మేకులా ఉంది. కంఠము ఊర్ధ్వముఖం కలిగి తన ప్రాణములు ఆకాశంలో ఎక్కడ సంచరిస్తున్నాయో వెతుకుచున్నట్లున్నది. చర్మం మాత్రమే శేషించి ఉన్న అతని పొట్ట అజ్ఞాని యొక్క హృదయంలాగా శూన్యంగా కనబడుతోంది. ఆ మృతదేహాన్ని చూచిన భృగు మహర్షి పుత్రశోకం పొందారు. ఒక్క క్షణంలో పూర్వాపరాలన్నీ మరచిపోయి లేచి నిల్చున్నారు. ఏమిటిది? నా కుమారుడు మరణించి చాలా కాలమైనదా అని పెద్ద గొంతుకతో పలికాడు. నేను నా బిడ్డను కోల్పోయానా అనే భావం అతని హృదయమంతా వ్యాపించింది. మనసంతా వర్ణనాతీతమైన క్షోభకు లోనే అయ్యింది. మహాజ్ఞాని అయ్యుండి కూడా పూర్వాపరాములను ముందు వెనుకలను ఒక్కసారి మరిచాడు. ఆహా, పుత్ర వ్యామోహం ఎంతటిది! మహర్షి అంతటి వాడిని కూడా కొద్ది క్షణాలు ముంచివేసింది. ఆయన లేచి నిలబడి ఇట్లు ఎలుగెట్టి పలికాడు. ఓయి కాలపురుష, యమధర్మరాజా, నా పుత్రుని ఎక్కడికి ఎప్పుడు ఎందుకు తీసుకుని పోయావయ్యా? అతడు నా కుమారుడు, నీవు ఎరుగవా? సరే, ఈ భృగు యొక్క తపోశక్తి ఏమిటో రుచి చూచెదవుగాక అని పలుకుచూ శపించుటకు ఉద్యుక్తుడయ్యాడు. రూపరహితుడు, ప్రజలందరినీ కాలానుగుణంగా మృంగివేయువాడు, కాలమే స్వరూపంగా గలవాడు అయిన కాలుడు ఇది గమనించాడు. రూపరహితుడు, ప్రజలందరినీ కాలానుగుణంగా మృంగివేయవాడు, కాలమే స్వరూపంగా గలవాడు అయిన కాలుడు ఇది గమనించాడు. అతడు స్వతహాగా రూపం లేనివాడే అయినప్పటికీ భృగు మహర్షి యొక్క సంతాపంను గమనించి భౌతిక దేహం ధరించాడు. ఖడ్గం ఊరితాడు ధరించి శోభాయుక్తుడై కవచకుండలములచే ఒప్పుచూ ఆ కొండపై ప్రత్యక్షమైనాడు. 12 నెలలు అతని భుజములుగా రూపము పొందాయి. 6 ఋతువులు అతని ముఖంగా మారాయి.
దినములు అనే సేనతో అతడు సేవించబడుచూ ఉన్నాడు. అతని జ్వాలామయ దేహము ఆ పర్వతమును శోభింపజేసింది. అతని చేతిలో గల త్రిశూలపు అగ్రభాగం నుండి బయలుదేరిన అగ్ని సమూహములు దిక్కులన్నింటినీ నింపివేస్తున్నాయి. అతని రాకచే గండశిలలు కంపించిపోయాయి, దిక్కులు పిక్కటిల్లాయి. అతని ఖడ్గం యొక్క ఆకాశముచే సూర్యబింబమే శ్యామలవర్ణమైనది. కోపంతో ఊగిసలాడుచున్న భృగువును సర్వసమవర్తి అయిన కాలుడు సమీపించాడు. ప్రళయానంతర ప్రశాంత సాగరం వలె గంభీర స్వరంతో శాంతియుతంగా ఇట్లు పలుకసాగాడు. కాలుడు: హే భృగు మహర్షి, మీరు స్వయముగా మహాజ్ఞానులు, ఈ లోకముల యొక్క యథార్థ స్థితి అంతా ఎరిగినవారు, పరము అపరములను సంపూర్ణంగా దర్శించి ఉన్నారు. మీరు సమగ్ర అవగాహన స్వభావం వల్ల ఒకవేళ ఇతరులు అజ్ఞానం చేత అపరాధం చేసి ఉన్నప్పటికీ మీరు విమోహితులు కారు. ఇక ఏ అపరాధము చెయ్యని వారిపై కోపగించటమా? మహత్తరమైన తపస్సు చేస్తూ బ్రహ్మవర్చస్సే వెలుగొందువారు మీరు. ఇక మేమంటారా? నియతిని పాలించువారం మాత్రమే కదా. అందుచేత మీరు మాకు పూజ్యులు. మీకు నమస్కరించుచున్నాను. నా మనవిని శాంతంగా వినండి. నిర్వికల్ప సమాధినిష్ఠులగు మీరు మీ ఉత్తమ కర్మాచరణముచే మాకు వందనీయులగుచున్నారు. అంతేగాని ఈ నా సంభాషణ మీ పాశాదులకు భయపడి కాదు. మీరు ఒక్క క్షణం ఆగండి. కోపము, ఆవేశము, ఉద్వేగములను వదిలి శాంతమును ఆశ్రయించండి. నేను చెప్పేది కాస్త వినండి. మీరు మీ బుద్ధిని అల్పత్వం వైపు ప్రసరింపజేయుచున్నారు. అది ఉచితం కాదు. నిష్కారణంగా శపించి తద్వారా మీ తపస్సును వ్యర్థం చేసుకోకండి. ఎందుకంటారా? కాలస్వరూపుడనగు నన్ను ప్రళయకాల భీషణాగ్నులు కూడా దహించలేవు. ఇక మీ శాపం నన్నేం చేయగలదు చెప్పండి. ఇప్పటికే నేను అనేక జగత్తులను భక్షించాను, కోట్ల కొలది రుద్రులను మృంగివేచాను. అనేక మంది విష్ణువులు నాచే గ్రసించి వేయబడ్డారు. నాకు ఆవశ్యకమైనదేమీ అక్కర్లేనిదేది? ఓ మహాత్మా, మేము భోక్తలం. సర్వజీవుల అసంఖ్యాక ఉపాధులు మాకు భోజనం. అయితే ఒక్క విషయం, ఇదంతా స్వభావ సిద్ధమగు నియతి మాత్రమే అయి ఉన్నది. అంతేగాని మేము ఇచ్ఛచేతను ద్వేషం చేతను ఏదీ చేయుటలేదు. నియతికి వేరుగా ఇంకే నిమిత్తము నాచే ఏది చేయబడదు. అగ్ని సహజంగానే ఊర్ధ్వముఖంగా జ్వలిస్తుంది. నీరు పల్లం వైపు ప్రవహిస్తుంది. భోక్త వద్దకు భోజనం వచ్చి చేరుతోంది. నాశనశీలుడగు ఈ కాలుడు కూడా సృష్టి వద్దకు స్వయంగా వచ్చి చేరుకున్నాడు. నేను సమీపించని వస్తువంటూ ఎక్కడా ఏదీ లేదు. దీనికి ఇది అనుశాసనం. ఎవ్వరినీ ఏమనగలం? అయినా మీకన్నీ తెలుసును కదా. మాయా కలంక రహితమైన దృష్టితో చూస్తే దేనికి ఎవడు కర్త, ఎవడు భోక్త, మాయాదోషం నశించనట్టి దృష్టి కలవారికి మాత్రమే అనేక మంది కర్తలు, అనేక మంది భోక్తలు కనిపిస్తున్నారు. మహాత్మా, కర్తృత్వము, అకర్తృత్వము ఈ రెండూ కూడా కల్పితములే కదా. సమ్యక్ దృష్టి లేని వారికి మాత్రమే అవి స్వయం కల్పితమై ప్రాప్తిస్తున్నాయి. సమ్యక్ దృష్టి గలవాని దృష్టిలో కర్తృత్వం ఎక్కడ, భోక్తృత్వం ఎక్కడ? ఈ రెండింటి నీడ కూడా వారికి కనబడుటలేదు. చెట్లకు పూలు పూస్తున్నాయి, నశిస్తున్నాయి. అట్లాగే లోకంలో ప్రాణికోట్లు అసంఖ్యాకంగా ఉత్పత్తి వినాశనములు పొందుచున్నాయి. ప్రతి ఒక్క ఉత్పత్తి వినాశనముల మధ్య ఏవేవో సంఘటనలు, అనుభవములు, మార్పు చేర్పులు ప్రదర్శితమవుచున్నాయి. అయితే ఈ జనులు అజ్ఞానం చేత కాలస్వరూపుడనగు నన్ను తప్పుపట్టుచున్నారు. కానీ నిజానికి ఈ జీవుల ఆయా స్వయం కర్మ వ్యవహారములే తమ వైచిత్రమును ప్రదర్శిస్తున్నాయి. కర్మగతిని అనుసరించి ఆయా ప్రయోజనములు పర్యవసానంగా ప్రాప్తిస్తున్నాయి, సిద్ధిస్తున్నాయి. ప్రతి పర్యవసానము వెనుక ఆయా శారీరక, మానసిక ప్రయత్నములే అంతర్లీనంగా దాగి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీ కోపం ఉచితమేనా? ఒకచోట తటాకం ఉన్నది. ఆ తటాకంలోని జలంలో నక్షత్రాదులతో కూడి ఆకాశం ప్రతిబింబిస్తోంది. అట్టి ప్రతిబింబ ఆకాశంలో చంద్రుడు కదులుచూ కనిపిస్తున్నాడు. నీటిలో కనిపిస్తున్న ఆ చంద్రుని చలనం సత్యమంటావా, అసత్యమంటావా? సత్యమనదలుచుకుంటే జలంలో చంద్రుడు ఎక్కడున్నాడు? అసత్యమనదలుచుకుంటే చంద్రుని కదలికలు కనబడుచున్నాయే. రెండూ కాదు, అది అనిర్వచనీయమనే చెప్పాలి అని కూడా చెప్పబడుతోంది. భగవంతుడగు ఆ కాలుని సృష్టి యందు పరమార్థ స్థితి దృష్ట్యా ఈ కర్తృత్వ అకర్తృత్వములనబడే రెండూ కూడా సత్యములు కావు. కానీ వ్యవహార దృష్టిని రచిస్తున్నదెవరు? నేనా? కానే కాదు.
ఇదంతా నిర్వహిస్తున్నది మనస్సే. ఈ మనస్సే మిథ్యాభ్రమయందు తగులుకొని భ్రాంతి కారణంగా కర్తృత్వ అకర్తృత్వములనబడే అనర్థ కల్పనలు తనకు తానుగా నిర్మించుకుంటోంది. ఇదంతా కూడా ఒకచోట ఒక త్రాడు దారికి అడ్డంగా పడి ఉంటే ఆ త్రాడు నందు పామును దర్శించుట వంటిదే అని అనక తప్పదు. కనుక మహర్షి, నేను దేనికి కారణం కాదు. ఈ జీవుని యొక్క మనస్సే అన్ని వేళలా అంతటికీ కారణం. పదార్థ దృష్టిని ఆశ్రయిస్తున్న మనస్సు పదార్థత్వమునే పొందుతోంది. మహాతత్వమును ఆశ్రయిస్తే మహత్తత్వము అనుభవమవుచున్నది. నేను కాలానుగుణంగా కార్యకారణ వ్యవహారం నడిపించుట, ఇచ్ఛా ప్రయత్నములను అనుసరించి ప్రయోజనములను ప్రసాదించుట మాత్రం చేస్తూ ఉంటాను. మీరు వ్యాకులమైన చిత్తం పొందిన వారై ఎట్టి అపరాధం చేయనట్టి నాపై ఎందుకు కోపగిస్తారు చెప్పండి. అట్లు కోపగించటం ఉచితమేనంటారా? అట్లు చేయటం ఆపదలకు హేతువే అవుతుంది. అందుచేత మరికొంత ఓపిక పట్టి విషయమంతా సమగ్ర దృష్టితో సత్యదృష్టితో చక్కగా ఇంకొకసారి అవలోకించమని ప్రార్థిస్తున్నాను. అంతేగాని చెప్పున్నది పరిశీలించకుండా ఆవేశపూరితులు మాత్రం కావద్దు. నియతి దృష్టి. పూజ్యుడవగో మునిసత్తమ, మేము చేస్తున్న ఈ సృష్టి స్థితి లయ మొదలైన కార్యములు ప్రతిష్ట కొరకో లేక ఇష్టమనుసరించో చేస్తున్నామా? లేదు. దురహంకారులమై మేము ఏదీ చేయుటలేదు. ఎట్టి అభిమానము అనునది లేకుండానే కేవలం నియతిని పాలించుచు స్వవశముననే ఉండి ఉన్నాము. ఇప్పుడు ఈ భౌతిక దేహం స్వీకరించటం, మీ వద్దకిట్లు రావటం, ఈ విషయ విచారణ చేయటం ఇదంతా తాపసులను సన్మానించుట అను నియతిని పాలించటానికే అయి ఉన్నది. అంతేగాని కోపశాపాదులకు భయపడో లేక కీర్తి మొదలైన వాటి కొరకు మాత్రం కాదు. బుద్ధిమంతులైన వారు నియామకుడగు ఈశ్వరుని ఇచ్ఛారూపమైనట్టి పరమోత్తమ నియతిని అనుసరించి వ్యవహరిస్తారు. ఇక అజ్ఞానులగు జనులు అభిమానగ్రస్తులై మరల మరల తమోగుణములను ఆశ్రయిస్తూ అట్టి నియతిని దూషించటానికో అపరిపక్వ దృష్టి చే దుఃఖాదులు ఆశ్రయించటానికో వృథా ప్రయాసపడుచూ ఉంటారు. కానీ ఏం లాభం? ఎవరేమి నిరోధించగలరు చెప్పండి. మహర్షి, మీరు సర్వజ్ఞులు. ఇప్పుడు జ్ఞానదృష్టితోనే అంతా పరిశీలించండి. మహాత్ములగు వారిచే సర్వవేళ సేవించబడే సుప్రసిద్ధ మార్గమున ఉన్నట్టి మీ అంతటి వారు అగ్నుల వలె ఏల మోహితులవుచున్నారు. కర్మ పరిపాకముచే సువ్యక్తమగుచో కనిపిస్తూ ఉన్న స్థితిగతులను విచారించకుండా మూఢుని వలె నన్ను శపించాలని మీకెందుకు అనిపిస్తోందో చెప్పండి. ద్వితీయ దేహం. మీరు ఎరిగియున్న విషయాలే అయినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుచున్నాను. ఈ ప్రాణికోట్లలోని ప్రతి ఒక్కరికి 2 దేహాలు ఉన్నాయి. ఒకటి స్థూలదేహము, 2 మనోదేహము. ఈ రెండింటిలో స్థూలదేహము జడమైనది. ఇది స్వల్ప కారణం చేత కూడా నశించే స్వభావం కలిగి ఉన్నది. ఇక ఈ మనస్సు ప్రాతిభాసిక స్వభావం కలిగి ఉన్నది. ఒక దర్పణం ఆయా దృశ్యములను తనయందు ప్రతిబింబింపజేయు లక్షణము కలిగి ఉన్నట్లే ఈ మనస్సు కూడా తన యందలి భావనను అనుసరించి విషయములను కలిగి ఉంటోంది. అట్టి ప్రతిబింబ స్వభావ మాత్రయగు ఈ మనస్సు స్థూలదేశ నాశన మాత్రం చేత నశిస్తుందా? లేదు. ఈ జీవుడు మోక్షం పొందనంత వరకు మనస్సు నశించకయే ఉంటోంది. ఇప్పుడు చెప్పండి, మీరు కోపగించటానికి కారణం మీ కుమారుని స్థూలదేహం పొందిన మార్పులక లేక మనోదేహం పొందిన స్థితిగతులక? అతని మనోవ్యాపారం ఆశ్రయించిన ఆయా దుష్ట విషయములకు కారకుడను నేనా చెప్పండి ఓ సాధుపుంగవ. మంచి చతురత గల సారథికి ఒక రథం ఇస్తే ఆ రథమును అతడు తన రకరకాల విన్యాసములతో నడుపుచుండగా ఆ రథంలోని సారథిని చూడని ఒక అమాయక బాలుడు ఈ రథమే ఇట్లు చమత్కారంగా కుడి ఎడమలకు తిరుగుతోంది అని అనుకుంటాడు. చూచారా? అట్లాగే ఈ జీవుని యందు వాక్కు అగోచరమై అభిమానముతో కూడినదై ఒక అంతరంగ వ్యాపారం ఉండి ఉన్నది. అట్టి అంతరంగ వ్యాపారమే ఈ మనస్సు. ఒక బాలుడు మట్టితో బొమ్మ తయారు చేసి ఆయా అలంకారాలు అమర్చి ఇంతలోని దానిని మట్టి ముద్దగా చేసి మరొక బొమ్మను చేస్తూ ఉంటాడు. చూచారా? ఈ మనస్సు కూడా భవిష్యత్ శరీరములను సంకల్పించుచు పూర్వ శరీరములను నశింపజేయుచున్నది. ఇష్టము మననము క్రియల సమన్వయమే చిత్తము. చిత్తమే పురుషుడు, అంతేగాని ఈ స్థూలదేహము పురుషుడు కాదు. చిత్తము చేత ఏది నిర్వర్తించబడుచున్నదో అది మాత్రమే కార్యం అనిపించుకుంటోంది. ఈ చిత్తము అవిచారణ కారణంగా అసద్వస్తువులను గురించిన సంకల్పంచే బంధించబడుతోంది. అట్లు సంకల్పించకుండా మౌనం వహించి ఉండటమే ముక్తి యొక్క స్వరూపం. ఈ జీవుని పట్ల ఇది నా దేహం, ఈ దేహమే నేను, ఇందులో ఈ అవయవములు ఇక్కడ ఉన్నాయి,
నేను ఈ అవయములచే పరిమితుడను. ఇలా వికారవంతములైన అనేక కల్పనలను చేస్తూ పోతున్నదెవరు? నేనా? కానే కాదు. ఈ మనస్సే సుమ. మనస్సే ఒక జీవ శరీరం నుండి మరొక జీవ శరీరంను పొందుచున్నది. మనస్సే మనస్సుచే ఏ వస్తువు సంకల్పించబడితే దానికి అనుకూలంగా బుద్ధి ఉదయించుచున్నది. అదే మార్గంలో నేను చేయుచున్నాను అను రూపము గల అహంకారం కూడా ఏర్పడుచున్నది. ఇట్లు మనస్సే వివిధ రూపములను ధరించుట జరుగుతోంది. నేను అఖండుడను. అంతరంగమున ఏర్పరచుకొని ఉన్న దేహమునకు సంబంధించిన వాసనల కారణంగా ఈ చిత్తము తన ఇచ్ఛానుసారం అవిద్యాపూర్వకంగా నేను నా శరీరం, నీవు నీ శరీరం, నా వారు నాకు సంబంధించిన శరీరములు, పరాయివారు, శత్రువులు, వారి వారి శరీరములు, ఈ రీతిగా ఏదేదో స్వప్న సదృశ దృశ్యంగా ఆస్వాదిస్తూ పోతుంది. ఇట్లు వేరువేరైన పార్థివ శరీరములను గాంచుచున్నది. చిత్తము లేక మనస్సే. ఈ మనస్సే మరొకప్పుడు సత్యవస్తు సాక్షాత్కారంచ అసత్యమగు ఈ దేహభావమును త్యజించి పరమశాంతిని పొందుతోంది. మనస్సు యొక్క ఈ దేహాదులను గురించిన కల్పన ఆత్మ సాక్షాత్కార ప్రాప్తి పొందనప్పటి సమయంలో మాత్రమే అనుభవం అవుతుంది. ఆత్మసాక్షాత్కారం ప్రాప్తించిందా ఇక నేను దేహమును, మానవుడను, జీవుడను అను రూపం గల తుచ్చమననం ఉండదు. నేను ఈ దేహంలో స్ఫురించే ప్రజ్ఞాతత్వమునే గాని దేహమాత్రమును కాదు. బాహ్యమున అంతరంగమున అనగా మరణము, బుద్ధి మొదలైన వాటి రూపమున కూడా ప్రసరించి ఉన్నది నేనే. ఈ పంచభూతములకు అతీతమైన రూపము కలవాడనగు నన్ను ఒక దేహము పరిమితం చేయగలదా? లేదు. ఈ శరీరము పరిమితమైనది కావచ్చు, నేను అపరిమితుడను. ఈ శరీరం ఖండమైనది కావచ్చు, నేను అఖండుడను. సర్వదేహములందు ఒకే రీతిగా ప్రజ్వలించుచు తాను ఏ క్షణమందును మరొకటి కాకుండానే ఉంటున్నట్టి ఆత్మవస్తువును నేను. ఆత్మయే నా నిజస్వరూపం. నిత్యాత్మస్వరూపుడనగు నాకీ బంధమేమి, మోక్షమేమి ఇవన్నీ ఎప్పుడూ లేవు. ఇట్టి మరణము స్వీకరించబడినప్పుడు అతడు మరణరహితమగు స్వసత్తగానే శేషించుచున్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆ కాలుడు శపించబోతున్నటువంటి భృగు మహర్షిని ఆపి తాను నియతి ప్రకారమే చేశాను, అంతేకాని ఇందులో నా ఇచ్చ అనేది ఏదీ లేదు, మీరు తపస్సంపన్నులు, ఆ మార్గంలో ఉన్నవారిని గౌరవించవలసిన ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆ విధంగానే నేను ఈ యొక్క రూపాన్ని ధరించి మీ ఎదుటికి వచ్చాను, అంతేకాని నేను మీరిచ్చే శాపానికి భయపడట్లేదు. అలాగే ఈ జీవునికి 2 రకాల శరీరాలు అనేవి ఉన్నాయి. స్థూల దేహము, అలాగే సూక్ష్మదేహము అనేది, అంటే మనోదేహం అనేది. దానిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అనేది ఆధారపడి ఉంటుందని చెప్పడం మనం చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ చూద్దాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.